ఈ 2026 సంవత్సరంలో మీరు చాలా ఫేమస్ అవుతారు. అనగా దేవుడు మీకు మంచి పేరుని, ఖ్యాతిని ఈ 2026 సంవత్సరంలో కలుగు చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో నీకు దేవుడు కలుగు చేయబోతున్న కార్యాలను తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ 4 వచనాలు మీరు ధ్యానం చేసుకోనండి. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే దేవుడు నిన్ను ప్రేరేపింపచేసి దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడు. కనుకనే ఈ యొక్క వీడియోని మీరు వీక్షిస్తూ ఉన్నారు. కావున మీరు ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ప్రభు నీతో మాట్లాడిపోతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరం, గడిచిన దినాలంతా కూడా మీ పేరు చాలా చెడ్డగా ప్రచారం చేయబడింది. అలాగనే మీ పేరు కొట్టివేయబడింది. మీ పేరు అనవసరమైన విషయాల్లోకి ఎక్కింది. అయితే దేవుడు ఈ రోజున నీ పేరుకి మంచి పేరుని దేవుడు కలుగు చేసి ఈ 2026 సంవత్సరం ముగించే లోపు దేవుడు నీకు మంచి పేరుని, ఖ్యాతిని కలుగు చేసి నిన్ను దేవుడు ఫేమస్ చేయబోతున్నాడు. నీ విలేజ్లో, నీ పట్టణంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, మీరున్న ప్రాంతంలో దేవుడు గనులకు కలిగిన గొప్ప పేరుని కలుగు చేయబోతా ఉన్నాడు. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు, దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఈ సంవత్సరం నేను చాలా ఫేమస్ అవుతానని రాయండి. కామెంట్స్లో ఈ సంవత్సరం నేను చాలా ఫేమస్ అవుతానని విశ్వాసంతో రాయండి. సో ఆలస్యం లేకుండా వాక్యధ్యానంలోకి వెళ్దాం. ఈ 4 వాక్యాలు చదువుదాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మొదటిగా ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది: సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దీని అర్థం ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా కానీ మంచి పేరు అనేది మేలు. అనగా ఒకవేళ సుగంధ తైలం రాసుకొని ధనవంతునిగా, జ్ఞానవంతునిగా జనాల మధ్యలోనికి వెళ్ళి అక్కడ ధనవంతునిగా, ఐశ్వర్యవంతునిగా జనాలు చూసినప్పటికి కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే మన ఒంటి మీద బంగారం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఏమి ఉన్నా కానీ ఎంత సెంటు కొట్టుకొని జనాలకు మధ్యలోకి వెళ్ళి అక్కడ ఎంత సోకు చేసుకున్నా కానీ నీకంటూ ఒక మంచి పేరు అనేది లేకపోతే అది వేస్ట్. ఒకవేళ సుగంధ తైలము, ఆస్తి, అంతస్తులు ఒకవేళ నీ దగ్గర లేకపోయినా, ఒకవేళ పేదరికంతో మీరు ఉన్నా, కడు పేదరికపు పరిస్థితుల్లో మీరున్న మంచి పేరు అనేది మీకు కలగాలి. మంచి పేరు అనేది మీకు ఉంటే అన్నిటికంటే అదే మేలు. ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతులు, బంగారం, ఈ ప్రపంచంలో ఏది నీ దగ్గర ఉన్నా లేకపోయినా మంచి గుడ్ నేమ్, మీ పేరు చెప్తే అతను చాలా మంచివాడు అని జనాలు చెప్పాలి. అలాంటి మంచి పేరుని మీరు సంపాదించుకోవాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సో ఇంతవరకు ఒకవేళ మీకు మంచి పేరు లేదేమో, సో ఇప్పుడు దేవుడు ఆ మంచి పేరు మీకు కలుగునట్లుగా ఈ 2026 సంవత్సరంలో నీకు మేలు చేయబోతున్నాడు. అలాగనే 2వ వాక్యలేఖనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడినది: నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా. చూడండి, దేవుడు ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. అనగా మీ పేరు ఏదైతే ఉందో అది ఏ పేరైనప్పటికీ కూడా అయితే గొప్పగా చేయబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎవరైతే శపిస్తున్నారో దేవుడు వారిని శపిస్తారు. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో దేవుడు వారిని శపిస్తాడు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని అబ్రహాముకి దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఆ విధంగా చేశాడు. నీవు కూడా లేచి పాపంలో నుండి, శాపంలో నుండి, ఈ లోక ఆశల్లో నుండి, గతించిపోతున్న ఈ లోకము యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంలో నుండి బయటకు వచ్చి నీవు దేవుడు చూపిస్తున్న మార్గంలోనికి వెళ్ళు. దేవుడు ఈ 2026 సంవత్సరంలో నిన్ను గొప్పగా చేసి నీ నామాన్ని దేవుడు గొప్ప చేయబోతా ఉన్నాడు. ఎంత గొప్ప చేస్తాడు అంటే, మీ ఇంట్లో, మీ వీధిలో,
అలాగే బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, రత సంబంధికుల మధ్య, రాష్ట్రంలో, ప్రపంచంలోనే నీకంటూ దేవుడు ఒక మంచి పేరుని దేవుడు కలుగు చేస్తాడు. అలాగన దేవుడు నీ నామమును గొప్ప చేయడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. మీరు చేసే ఆఫీస్లో ఉద్యోగం దగ్గర, లేకపోతే స్కూల్లో, లేకపోతే కాలేజీలో, లేకపోతే పనిచేసే దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ కుటుంబంలో దేవుడు నీకు ఒక మంచి పేరుని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీరు చాలా ఫేమస్ అవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలాగే జెఫన్యా 3వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరుని తెప్పింతును. చూడండి, భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి, అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరి దృష్టికి కూడా దేవునికి ఖ్యాతిని, మంచి పేరుని ఈ 2026 సంవత్సరంలో తెప్పించబోతున్నాడు. ఇది నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ కార్యం జరగబోతా ఉన్నది. అంటే జనులందరి దృష్టికి, ఎంతమంది అయితే జనులు ఉన్నారో నీ చుట్టూ కనపడుతున్న జనులందరి దృష్టికి కూడా నీకంటూ దేవుడు ఒక ఖ్యాతి అనగా ఫేమస్ అనమాట. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అవుతారు. అలాగే గుడ్ నేమ్. సో యూ విల్ గెట్ గుడ్ నేమ్. ఈ 2026లో మీకు ఒక మంచి పేరుని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆ కార్యం మీ పట్ల జరుగునుగాక. అలాగనే 4వ వాక్య లేఖనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 17-18 ధ్యానం చేసుకుందాం. క్షమించండి, మొదటి దినవృత్తాంతం 17:8. మొదటి దినవృత్తాంతములు 17:8 ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగా చేయుదును. చూడండి, ఈ 2026 సంవత్సరంలో నువ్వు వెళ్ళే ప్రతి చోట్ల దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళెవరు కూడా నీ ముందర నిలవనీయకుండా దేవుడు ఈ సంవత్సరం నిర్మూలన చేయబోతున్నాడు. లోకంలో గనులను మీరు ఒకసారి చూడండి, ఎంతో ఫేమస్ కలిగిన వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. సో మీకు చాలామంది తెలుసు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొంతమంది రాజకీయ నాయకులు, అలా కొంతమంది సినిమా యాక్టర్స్, కొంతమంది చూడండి సచిన్ టెండూల్కర్ అన్న, లేకపోతే మనకు చాలామంది తెలుసు. గనులను మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఉన్నారు. ఐజాక్ న్యూటన్ గారు కానీ, అలాగే ఎడ్యుకేషనల్గా, పొలిటికల్గా, సినిమా ఫేమ్ ద్వారా సో ఎంతోమంది మంచి చేసి, మదర్ తెరీసా, ఇలా ఎంతోమంది వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది. నోబెల్ బహుమతులు కూడా చాలామంది పొందుకున్నారు. అంత గొప్పవారయ్యారు. సో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అలాగన దేవుడు లోకంలోనికి గనులకు కలిగి ఉన్న అంత పేరుని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఇది నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ సంవత్సరం నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయక దేవుడు నిర్మూలన చేసి నువ్వు వెళ్ళే ప్రతి చోట్ల దేవుడు నీకు తోడుగా ఉండి గనులకు కలిగి ఉన్న పేరుని దేవుడు నీకు కలుగు చేయునుగాక. కాబట్టి ఈ 2026లో మీరు చాలా ఫేమస్ అవుతారు. ఈ 4 వాక్యాలు కూడా రాసుకోనండి. సో మొదటి దినవృత్తాంతములు 17:8. సో ఇవన్నీ కూడా రాసుకొని ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉండండి. సో దేవుడు ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కామెంట్స్లో ఈ 2026లో నేను చాలా ఫేమస్ అవుతానని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, అలాగే లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే దయచేసి మీరు ఒక విషయాన్ని గమనించండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉందో, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఒక నెంబర్కి కాల్ చేయండి, ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.